సింగిల్ వస్తుందా లేదు. గుడ్ కాల్ డైరెక్ట్ హిట్. చెక్ చేస్తారా? థర్డ్ అంపైర్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో ఛాన్స్ తీసుకుంటారా? గుడ్ కాల్. 2-4-5 ఫర్ 6. ఇక్కడ వెరీ గుడ్ కాల్. మీరు అంటున్నట్టుగా జడేజా ఉంది సింగిల్ అనుకున్నాడు, బట్ ఎంత వేగంగా వచ్చాడు. అండర్ ఆర్మ్ ప్రాక్టీస్ చేస్తారు. ఇది చాప్మెన్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా ఇవాళ 50 ఓవర్ల పాటు తానే ఉన్నాడు. 10 నుంచి స్థానంలో వచ్చాడు. విలియమ్సన్ బ్యాటింగ్ మాత్రమే చేసి వెళ్ళిపోయాడు. అండ్ సెలబ్రేషన్స్ చూడొచ్చు. 2007లో జరిగినటువంటి ఐసీసీ ఈవెంట్స్ లో ఈ వరల్డ్ కప్ గెలవటం, మరి ప్రతిసారి కూడా ఇండియా గెలిచిందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ స్పెషల్. విరాట్ కోహ్లీ ఆ వరల్డ్ కప్ లో ఉన్నాడు. రోహిత్ మిస్ అయ్యాడు. ధోని మరొక ఐసీసీ ఈవెంట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కలిసి ఆడినటువంటి ట్రోఫీ ఇది. అండ్ తర్వాత స్పెషల్ వాక్ తర్వాత T20 వరల్డ్ కప్ ని 2024లో లిఫ్ట్ చేసినటువంటి మూమెంట్స్ ఇవన్నీ కూడా గ్రేట్ మూమెంట్స్. ఇవి అన్బిలీవబుల్ సీన్స్ చూస్తున్నాం. మళ్ళీ తిరిగి రిలీవ్ చేసే అవకాశం. మరి ఇందాక నేను అన్న ఒక ఓవర్ స్పేర్ ఓవర్ అయిపోవాలి. ఊరుకోండి మా ప్రభు. ఇందాక నుంచి ఒక ఓవర్ అంటారు. మాకు 7 రన్లు అయిపోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి అర్జెంటుగా. ఎంత ఉంది? ఇంకా 7. అదాస్తు వెరీ వెల్ బోల్డ్. అండ్ దాని పాయింట్ ఫీల్డర్ పక్క నుంచి 2 అయితే వస్తాయి. 7 కాస్త 5గా మారింది. ఈ ఓవర్లోనే అయిపోవచ్చు. మీరు చెప్పిన ఒక ఓవర్ మిగిలిండగా ఇందాక నుంచి అంటున్నాను తదాస్తులు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ కాంబాక్స్ చుట్టూ. కావాల్సిన ఫైనల్స్ బ్యాక్ పేజ్ ఓపెన్ చేశాడు. నైస్లీ ప్లేడ్. అండ్ అక్కడ మీరు ఇందాక అన్నట్టు ఎవరున్నా కూడా దాన్ని ఆపే ప్రసక్తి లేదు. కష్టమే. ఫిలిప్స్ ఉన్నాడు అనుకుంటా. పరిమాల పెట్టారు అతను. నువ్వేదో చేసి ఒక రన్ అన్న ఆపండి. ఒక క్షణం కేఎల్ రాహుల్ మనసులో ఎలాంటి ఆలోచన ఊహించుకోండి. వరల్డ్ కప్ ఫైనల్లో 2023లో తన ఇన్నింగ్స్ ఒక కారణం అని ఫ్యాన్స్ అందరూ దూషించారు. ఆ పరిస్థితిలో తన ఆడడం అనివార్యం. బ్యాగేజ్ ఇప్పుడు ఉండి గెలిపిస్తే అది తనకి ఒక రిడెంప్షన్. సెమీఫైనల్లో ఆఖరి రన్ తన బ్యాట్ నుంచే. ఈ ఫైనల్లో కూడా ఆఖరి రన్ వచ్చినప్పుడు తన క్రీజ్ దగ్గర ఉంటే తన జీవితం ఒక పూర్తి సర్కిల్ పూర్తయినట్టే. నిజంగానే ప్లేయర్ కి అదొక గొప్ప అవకాశం. మళ్ళీ తిరిగి హీరో అవడానికి ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ గేమ్ అంత గొప్పది. హార్దిక్ పాండ్యా గురించి విన్నాం. లాస్ట్ T20 వరల్డ్ కప్ లో మళ్ళీ తిరిగి హీరో అయ్యే అవకాశాన్ని ఇచ్చింది ఈ స్పోర్ట్. 140 కోట్ల మంది కోరుకుంటూ ఉంటారు. క్రికెట్ అనేది ఒక మతంలా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు క్రికెట్ కి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఇండియాలో. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. మళ్ళీ తిరిగి ఐసీసీ ఈవెంట్ గెలవటం అంటే కౌశిక్ చిరస్మరణి ఎప్పటికీ గుర్తుండిపోతారు వీళ్ళందరూ కూడా. విచిత్రమైన విషయం చెప్పనా, ఈ 4 రన్స్ కొట్టేస్తే డౌన్ ద లెగ్ సైడ్ వైడా గాడి తగిలినట్టుగా ఉంది. అదే ఎంపైర్ చెప్పినట్టున్నారు. ఒక్క టాస్ కూడా గెలవకుండా ఐసీసీ ఈవెంట్ గెలిచిన మొదటి టీమ్ గా మారుతుంది ఇండియా. ఎప్పుడన్నా కనీ విని ఎరిగా ఇది కూడా మనదే రికార్డ్. ఒకసారి ఇంకా 4 రన్స్ కావాలి. మా టీం అంతా కమెంటరీ టీం అంతా రెడీగా ఉంది. ఇక్కడ క్విక్ సింగిల్. అండ్ ఆఫ్ కోర్స్ గెలుపు ఇంకాస్త చేరువ. 3 గంటలు మాత్రమే. ఇందాకే ప్రాక్టీస్ చేసాం మేము. అదేదో సెలబ్రేషన్ ఏదో అన్నారు పక్కన. ఏదమ్మా అది? ఏందమ్మా అది? గంగం స్టైల్ అంటే గంగం స్టైల్ మామూలుగా ఉండదు. మరి ఇప్పుడు ఆ 3 రన్స్ మాత్రమే బ్యాలెన్స్. అది అయిపోతే రెడీ. ఇక్కడ కాంబాక్స్ లో అందరూ, అలాగే ప్రేక్షకులందరూ, ఫ్యాన్స్ అందరూ, భారతదేశంలో ఎక్కడ చూస్తున్నా సరే లెట్స్ సెలబ్రేట్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ కౌశిక్. ఇండియన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి మూమెంట్ ఇది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా మరి ఫైనల్స్ కి రావటం, ఫైనల్స్ లో ఇక్కడ గెలిచే అవకాశం దొరకటం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. 3 రన్స్ కావాలి. ఫుల్ షాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఒకే రన్ వస్తుంది. ఇంకా సేపు వెయిట్ చేయాలి. ఇంకా 2 రన్స్ కావాలి ఇండియా గెలుపు కోసం. 1 to tie, 2 to win. అయిపోయినట్టు మ్యాచ్ అయితే అయిపోయింది. కేఎల్ రాహుల్ పైకి చూస్తున్నాడు. ఆ పైవాడిని ఓ ధన్యవాదం చెప్తున్నాడు. బికాస్ తనకి అవకాశాన్ని కలిగించాడు ఆ పైవాడు. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ లో జరిగిన అవమానం, ఆ ఓటమి, ఆ చేదు జ్ఞాపకాన్ని మరొక ఐసీసీ ఈవెంట్ లో చెరిపేసే ఛాన్స్. జడేజా ఆఖరి మ్యాచ్ కాదో మనకి ప్రస్తుతానికి తెలియదు ఫర్ షూర్. గెలవాలి. లాస్ట్ బాల్ ఇది. నాకైతే ఇదే లాస్ట్ బాల్. అండ్ yes, gap లో ICC ఛాంపియన్స్ మరోసారి ఛాంపియన్స్
Trophy 2025. Jadeja back to winning it. India, మరోసారి champions of the world. చెప్పాను కదా ఒక ఓవర్ మిగిలి ఇండియా అన్బిలీవబుల్ సీట్ చూస్తున్నాం దుబాయ్ లో ఇండియాలో అది ఇండియన్ టీం అంటే ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది టీమిండియా విక్టరీ అండ్ రోస్టార్ జడేజా విన్నింగ్ రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. 2024 లో T20 వరల్డ్ కప్, 2025 లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ, దాని ముందర ODI వరల్డ్ కప్ ఫైనల్. The captain, the hitman, Rohit Sharma, Varun Chakravarti, champion performance. And of course, ఆటలో KL Rahul, magnificent. ఎక్కడ బయలు వైట్ సూట్స్ వేయి, ఆ బ్లేజర్లు వేయి తీసుకురండి. ఇట్స్ టైమ్ టు వేర్ ద వైట్ సూట్స్. ఆ బ్లేజర్లు వేసుకుని మళ్ళీ తిరిగి ఆ 2013లో చేశారు, మళ్ళీ తిరిగి అదే చేస్తున్నారు. 2017లో అగేన్స్ పాకిస్తాన్ ఓడిపోయాం ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ వరుసగా 4వ ఫైనల్ కి చేరుకున్నారు ఐసీసీ ఈవెంట్స్ లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో. అండ్ ఈ 4వ ట్రోఫీని ఫైనల్స్ లో కైవసం చేసుకున్నారు. 2013లో చూసుంటారు వాళ్ళు ఏం చేశారో. 2025లో ఈ యంగ్స్టర్స్ ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీకి తెలుసు ఎంత ముఖ్యమైందో, రోహిత్ శర్మకి తెలుసు ఎంత ముఖ్యమైందో, ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ అభిమానికి తెలుసు ఎంత ముఖ్యమైందో. ఎస్, గంగం స్టైల్ తో సెలబ్రేషన్ మరోసారి మొదలు పెట్టండి. ఇండియా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. 4 వికెట్ల తేడాతో ఈ గొప్ప విజయం అన్బీటెన్ ఉంది. అన్బిలీవబుల్ సీన్స్ చూస్తున్నాం మనం. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రోకో కాంబినేషన్ లో గంగం డాన్స్ గైస్, ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. ఎంఎస్కే అన్న రెండనా న్యూజిలాండ్ కూడా బాగా ఆడారు. ఫుల్ మార్క్స్ టు దెమ్. ఉన్న టోటల్ ని బాగా డిఫెండ్ చేసుకున్నారు. బట్ ఆఫ్ కోర్స్ అందరూ కూడా గౌతమ్ గంభీర్ మౌన్లో చిరునవ్వు చూడాలనుకున్నారు కదా, చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రైజ్ లెస్ అంట కదా, ఎంత పెట్టినా ఏం పెట్టినా దీని వెల కట్టలేము ఈ గెలుపుని అండ్ ఈ ప్లేయర్స్ ఈ చేసినటువంటి ఘనతని. ఎందుకంటే వరల్డ్ కప్ లో T20 వరల్డ్ కప్ లో ఏం చేశారో చూసాం. మళ్ళీ తిరిగి ఐసీసీ ఈవెంట్ అలా వచ్చిందో లేదో బ్యాక్ టు బ్యాక్ 2004లో 2025లో అన్బిలీవబుల్ టీం ముద్దొచ్చేస్తున్నారప్ప ఈ టీము. ఛాంపియన్స్ 2025లో ఇది జడేజా బ్యాక్ నుంచే వచ్చింది. తనకి తెలుసు ఈ గెలుపు విలువేంటో. ఆఖరి మ్యాచ్ అయితే కనుక పర్ఫెక్ట్ తన ODI కెరియర్ కి. ఆఖరి మ్యాచ్ కాదు, ఎందుకంటే ఇంత బాగా ఆడుతున్నప్పుడు ఎందుకు మానేయాలి. రాక్ స్టార్ జడేజా ఎప్పుడు మీకు ఇలాంటి ఛాలెంజ్ వచ్చినా ముందుండి నేనున్నాను ఇండియన్ టీం కంటాడు జడేజా. అది తనలోని గొప్పతనం. ఫ్యామిలీస్ అందరూ తరలి వచ్చారు ఈ ఫైనల్స్ చూడటానికి. గ్రేట్ విక్టరీ ఫర్ టీమ్ ఇండియా. సరికొత్త బ్రాడ్కాస్ట్ రికార్డు కూడా 6 కోట్ల మందికి పైగా చూస్తున్నారు ప్రస్తుతానికి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని. అండ్ ఇది చూడండి, ఆహా డాండియా, గంగనం స్టైల్ కాదు డాండియా. మరి మన అత్త తెలుగులో చెప్పాలంటే కోలాటం. వన్ మోర్ టైం రోకో నుంచి మరోసారి చూసాం ఓ ఐసీసీ ఈవెంట్ గెలవడం. అండ్ ఇండియన్ ఫ్లాగ్ మరోసారి రెపరెపలాటం చూస్తున్నాం. We are the winners of ICC Men's Champions Trophy 2025. ప్రతి మ్యాచ్ గెలిచారు, ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచారు. ఒక్క టాస్ గెలవకపోయినా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 3వసారి మరి ముచ్చటగా టీమిండియా అండర్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ సొంతం చేసుకుంది. అన్బిలీవబుల్ సీన్స్ కౌశిక్. ఇంత మళ్ళీ ఇలాంటి మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నట్టు జరిగింది. టీమిండియా Dubai. I'm on top of the world. Man of the match. Correct? ఇచ్చేసేమో. బట్ ఆఫ్ కోర్స్ ఇది రోకో హ్యాష్‌ట్యాగ్ వన్ మోర్ టైం. వన్ లాస్ట్ టైం కాదు, వన్ మోర్ టైం. సోషల్ మీడియాలో రేపు ఎల్లుండి మొత్తం ఇదే బస్. వీళ్ళిద్దరూ ఇది ఆడినటువంటి ఏదైతే ఈ కోలాటం ఉందో దీన్నే మొత్తం బస్ చేస్తారు. రోకోలాటం ఎరగదీశాడు అంటే రోకోలాటం ఇది. ఛాంపియన్స్, ఇండియన్ టీం ఛాంపియన్స్ వీళ్ళు. 2007 నుంచి రోహిత్ శర్మ ఆడుతున్నాడు. 2 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ టీంలోకి వచ్చాడు. 11లో కలిసి ఆడలేకపోయారు. 13లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. 15, 19లో
కుదరలేదు. 23లో ఫైనల్ దాకా వచ్చారు, 24లో T20 వరల్డ్ కప్ కలిసి గెలిచారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 25లో మళ్ళీ కలిసి గెలిచారు. విక్టరీ అదొకటి కావాలి. మళ్ళీ ఇండియాకి వచ్చాక సెలబ్రేషన్ కావాలి. ఇది మాత్రం వెరీ వెరీ స్పెషల్. అండ్ అది కూడా విరాట్ కోహ్లీ ఎవరిని డిసప్పాయింట్ చేస్తాడు. ఎప్పుడు కేయింగ్ గ్రౌండ్ లో ఉన్న కేయింగ్ ఈస్ కింగ్ బాస్, అంతే. రన్స్ కొట్టాడా లేదు, నో ప్రాబ్లం, బట్ ఈజ్ ఆల్వేస్ దే ఫర్ ద టీమ్. అండ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తనకి ఎప్పటికీ కూడా చాలా చాలా స్పెషల్ ఛాంపియన్స్ ట్రోఫీ అవుతుంది. 2013లో గెలిచిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఏజ్ ప్రకారం ఈ ఏజ్ లో ఈ విక్టరీ ఇట్ వాజ్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఐసీసీ చైర్మన్ జైషా కూడా ఇక్కడ చాలా హ్యాపీ ఉన్నారు, ఎందుకంటే ఈజ్ ఇండియన్ అఫ్ కోర్స్. తీసుకొస్తాం మీ దగ్గర, తీసుకొస్తాం, కంగారు పడకండి. ఏం మాట్లాడుతున్నాడో విందాం, తీసుకొస్తాం మీ దగ్గరికి. కాసేపు ఆగండి. రోహిత్ శర్మ 76 టాప్ స్కోర్ అని శ్రేయస్ అయ్యర్ ప్రెషర్ లో 48 స్కోర్ చేశాడు. అక్షర్ పటేల్ నాక్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. కేఎల్ రాహుల్ కూడా రన్ బాల్ 34 చాలా క్రూషియల్ టైంలో ఆ రోజు స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నారు. ఇది సరిపోతుందా అనేది ప్రశ్న. జడేజా 9 ఆఖరి విన్నింగ్ షాట్ తన నుంచి వచ్చింది. పార్ట్నర్షిప్ అక్కడ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. రోహిత్ అండ్ గిల్ నుంచి 105 రన్స్ పార్ట్నర్షిప్, తర్వాత శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ మధ్యలో అది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. అండ్ అక్కడ కేఎల్ రాహుల్ ఒక ఇంటర్వ్యూతో రెడీ ఉన్నారు. ఓవర్ టు ద వెన్యూ. Yeah, thanks very much, KL Rahul alongside Mikhail. How does that one feel? Very calm and composed is what it looked like. Is that how it was? I don't think I can say this on camera, but I was shitting myself at the end. But yeah, we still had a couple of batters to come, so yeah, I was confident that we could get over the line. But yeah, in moments like this and big games, it's more about holding your composure, which we all know about it, but it's not easy. But yeah, happy to win this and happy to get over the line this time. You've been in this situation a couple of times in the tournament already. Did you sort of take a little bit from that last innings as well? Yeah, of course. I mean, I think I've batted in times like this in 3 out of the 5 games, and